తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లపై పలు రకాల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పేదోడి ఇంటికల కళగానే మిగిలిపోయిందంటూ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు రాని అర్హులు ఆందోళన చెందుతున్నారు. పిల్లర్స్ లేకుండా ప్రమాదభరితంగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు చేపడుతుంటే ప్రభుత్వం ఇచ్చే ఇందిరమ్మ ఇళ్లను కాదనలేక, ప్రమాదకరపు ఇంట్లో ఉండలేక వ్యవసాయానికి సంబంధించిన డబ్బు, ఆడపడుచుల పుస్తెలు, కమ్మలు తనఖా పెట్టి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి పెట్టుబడిగా పెడితే ఇప్పటిదాకా బిల్లుకు సైతం దిక్కులేక ఎదురు చూస్తున్న రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా మండల పరిషత్ అధికారితో స్థానిక నేతలు హస్తం కలిపి ఇందిరమ్మ ఇంటి జాబితాలో నుంచి అర్హుల పేర్లను తొలగించినట్లుగా పలు రకాల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై మరింత సమాచారం ములుగు జిల్లా మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ప్రభుత్వం చేసిన సరిగా అవుతుంది నిజం కాదు. అయితే ఆ ఇండ్లు చూసి మాకు మీరే చెప్పండి, మాకు వచ్చి సరిగా చేసి పోతాను కానీ కనీసానికి మా మొక్కల కూర చూస్తలేదు. యాన్న వస్తే అటు నుంచి అటే మలుపుతాను. వచ్చిందన్నారు సార్, మాకు ఇల్లు వచ్చిందని, ఇల్లు వచ్చింది మీ కానీ అధికారులు వచ్చిండ్లు ఫోటో కొట్టుకున్నారు. నాది ఆయన కూడా ఫోటో దిగిండు. ఒకసారి అయితే వచ్చి నా పక్కన చేరి ఫోటో దిగిండు. మీకు కన్ఫర్మ్ అయిందమ్మా ఇల్లు సార్ ఇచ్చేస్తారు అని ఫోటో కొట్టుకొని పోయారు. పోయిన తర్వాత మాకు మేమేం చేసినాం, ఇల్లు బీక్కొని చిన్న పాకేసుకున్నాం. పాకేసుకొని కూడా పాకేసుకొని ఇక తర్వాత అన్నారు కదా మీకు ఇల్లు రాలేదు, ఏం రాలేదు, మీ పేరే రాలేదమ్మా అన్నారు కార్యదర్శి చెప్పారు. మాదేం లేదు, మా చేతులు అయితే ఏం లేదు, మొత్తం పైనుంచి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళే చేసారు వీళ్ళు, మాదైతే ఏం లేదు అని కూడా అన్నారు సారు. వచ్చారు పేరు వచ్చింది, సర్వేలో అయితే మీ పేరు ఉన్నది. వచ్చిర్రు సార్లు కూడా వచ్చిర్రు, జిల్లా నుండి ఇళ్ళ సర్వే చేసే సార్లు కూడా వచ్చిర్రు. ఫోటో దిగిళ్ళు. ఫస్ట్ మా ఇంటికే వచ్చిర్రు ఫోటో దిగటానికి. ఏందబ్బా ఖచ్చితంగా ఏంది, ఖచ్చితంగా సార్ అని కూడా అడిగాను నేను. అడిగితే ఖచ్చితం అమ్మా మేము సర్వేకే వచ్చినాం, ఇప్పుడు రాలేదు, మీ పేరు రాలేదు అంటారు. మేము అదే వర్షాకాలం వాన పీక్కొని వానలో తడుచుకుంటూ కూడా సామాన్లు పెట్టుకొని ఉన్నాము. అసలు పరిస్థితి అయితే చెప్పుకునే పరిస్థితి కాదు ఆ రోజు అయితే మాది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లాంటి పనులన్నీ చేయలేదు. ఇది నిజంగా కన్ఫర్మ్ గా చేయలేదు. ఇది ఈ ప్రభుత్వమే వేస్ట్ ప్రభుత్వం ఇది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. అదే ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. ఏ ఉన్నది మాలాంటి వాళ్ళకి, మాకు వికలాంగులు, నేనైతే కనీసం వికలాంగుల దృష్టిలో పెట్టుకొని కూడా ఇచ్చే అవకాశాలు కూడా లేవు సార్. మరి వాళ్ళు కనీసం ఇప్పుడు పింఛను కూడా లేదు. పింఛను పెట్టిన ఎన్నిసార్లు పెట్టినా కూడా పింఛను రిజెక్ట్ అవుతుంది. అసలు ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేదు. జిల్లాలోని మహిళల సమస్యల గురించి మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? సీతక్క దృష్టిలోకి పోయినాము మేము. ములుగు అయితే ఎన్నిసార్లు పోయి తిరిగినాం. అసలు ఐడి ఆఫీస్కి కూడా పోయి వచ్చినాం. మేమైతే 2-3 సార్లు పోయి వచ్చినాం ఐడి ఆఫీస్కి. అయితే మేము అక్కడ కూడా ఏమున్నది రిజెక్ట్ అవుతుందమ్మా. అసలు నువ్వు వికలాంగుల పింఛను కోసం అయితే నీది నెంబర్ ఆల్రెడీ కేంద్రానికి వెళ్ళిపోయింది. అసలు ఏం జరుగుతుందో కూడా మాకు కూడా అర్థం కావట్లేదు. మీరు హైదరాబాద్ పోండి, డి ఆఫీస్ ఇంకొక ఆఫీస్ ఉన్నది అన్నారు. మరి వార్తలలో లేకపోతే కొన్ని కథనాలలో మినిస్టర్ల గురించి, మహిళా మినిస్టర్ల గురించి చాలా గొప్పలు చెబుతున్నారు కదా. మాలమూర ప్రతి గ్రామము తెలుసు, ప్రతి ఇల్లు తెలుసు, ప్రతి ఇంటి పేరు తెలుసు అని మినిస్టర్లు సోషల్ మీడియాలో గొప్పలు చెప్పుకుంటున్నారు కదా. మరి మీ పరిస్థితిని ఎందుకు మా మహిళా మంత్రులు గుర్తించలేకపోతే? ఎక్కడికి వచ్చింది, ఇక్కడ మినిస్టర్ ఏడొచ్చింది, ఇక్కడ మినిస్టర్ వస్తే తెలుస్తుంది పరిస్థితులు ఏంది, మహిళల పరిస్థితి ఏంది. అసలు మినిస్టర్ అడుగు పెడితే కదా సీతక్క మీకు ఉపాధి కల్పిస్తున్నాము. చెప్పుకోవటానికి గొప్పలు చెప్పుకుంటా, తేజ్ ఎక్కి మైకుల ముందు పోజులు కొట్టుకుంటా సుంచి వెళ్ళి గ్రామాలకు వచ్చి కూడా ఏమన్నా వచ్చి చూసుకున్నదా? మహిళల దృష్టిలో మహిళల్ని కూడా మేము ఫ్రీ బస్సులు ఇచ్చినామని చెప్పుకుంటాను గొప్పలు. అదొక్కటే మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చింది. ఏమి ఇచ్చింది మహిళలకి? ఇక్కడైతే కనీసం ఇక్కడ ఎంతమంది పేద కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ.
అసలు ఏ దృష్టిలో ఉన్నాయి సార్ ఈ ఇల్లు చూస్తే సార్? గత ప్రభుత్వంలో బాగుందా లేకపోతే ఇప్పటి ప్రభుత్వం? గత ప్రభుత్వమే బాగుంది మాకైతే, మా దృష్టిలోకి అయితే. అంటే ఇప్పటి ప్రభుత్వం నూతనంగా వచ్చింది కాబట్టి చదువుకోవడానికి ఇంకా కొంచెం చదువుకుంటుంది కదండి. ఆ ప్రభుత్వం కూడా కొత్త ప్రభుత్వం అప్పుడు కూడా చేసిరు కదా సార్. మరి ఈ ప్రభుత్వం కొత్త అప్పుడు ఎందుకు ఇన్ని మాటలు పడుతుంది అంటే ఈ ప్రభుత్వం ఆ రకంగా ఉన్నదండి కదా. ఈ సుంచిపల్లి గ్రామానికి సంబంధించి ఏదైతే గ్రామస్తులు ఉన్నారో వీళ్ళు ముఖ్యంగా చెప్పే ఆరోపణ ఏంటంటే ఇల్లులు ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పరిచేటువంటి ఇందిరమ్మ ఇల్లులు ఏదైతే ఉన్నాయో ఆ ఇల్లులంతా కూడా కేవలం కార్యకర్తలకు మాత్రమే, జెండాని మోసిన కార్యకర్తలకు మాత్రమే వస్తున్నాయి అని ఈ రోజు ఇక్కడ సుంచిపల్లి గ్రామస్తులంతా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతున్నాయి. ఇదే విధంగా వీళ్ళ మాటలనే కానీ మనం పరిగణలోకి తీసుకోవాల్సి వస్తే ఖచ్చితంగా ఇటు మండల నాయకులు, ఎంపీడీఓ వీళ్ళంతా కూడా ములాఖతై ఇళ్ళని బేరానికి పెట్టారా అనే విమర్శలు అయితే కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వినపడుతున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. అసలు వీళ్ళు ఇందిరమ్మ ఇళ్ళకి అర్హులేనా? అసలు వీళ్ళకి ఇల్లులు ఉన్నాయా లేవా? అసలు వీళ్ళు ఎందుకు ఈ రోజు మీడియాను ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది? నిజంగా ఇల్లులు ఉండి రోడ్డు ఎక్కారా లేక ఇల్లులు లేక మేము అర్హులమని చెప్పి గుండెలు బాదుకుంటున్నారా అనేది వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇల్లు ఉన్నాయమ్మా? మేము రేకుల ఇల్లు సార్, చుట్టూ గ్రీన్ బర్కం కట్టుకున్నాం సార్. మాకు భూమి జాగ అంటూ ఏం లేదు సార్. కనీసం లెట్రూమ్ బాత్రూమ్ కూడా లేదు సార్. మాకు ఎంతమంది ఉంటారు ఇంట్లో? 2 అమ్మాయిలు, మా ఆయన, నేను సార్, 4. బాత్రూమ్ కూడా లేదా? లేదు సార్. మరి ఇల్లు లేదండి. అప్లికేషన్ పెడితే ఆ ఫామ్స్ ఇక్కడే పట్టేసి పైకి పంపించిండ్రు. మా పేరు ఎందుకు రాలేదని అడిగితే అప్పుడు గ్రామ సభ జరిగింది కదా, జరిగినప్పుడు మా పేరు రాలే. అయితే ఎందుకు రాలేదు సార్ అని అడిగితే మేము పంపించినాం అమ్మా, అవి రాని మేమేం చేయాలని అన్నారు. మరి ఇల్లులు ఇప్పుడు ఎవరైతే పేర్లు ఉన్నాయో మరి ఇల్లు ఉన్న వాళ్ళకి వచ్చాయా, ఇల్లు లేని వాళ్ళకి వచ్చాయా? ఇల్లు లేని వాళ్ళకు వచ్చింది, ఇల్లు ఉన్న వాళ్ళకి వచ్చింది. మరి కరెక్ట్ సర్వే చేస్తుంటే మీకు ఇల్లు రావాలి కదా, మరి మీకు ఇల్లు ఉన్నట్ట లేనట్ట? అంటే ఇల్లు ఇక్కడ ఉన్న వాళ్ళకి వచ్చాయంటారా? ఇల్లు ఉన్న వాళ్ళకి వచ్చినాయండి. పిల్లలు సార్, నాకు ఇంటి స్థలం ఉంది కానీ ఇల్లు లేదు. మరి ఇల్లు గురించే నేను అడుగుతున్నా సార్. మరి నా భర్తకు ఫిడ్స్, నా కాలుకు మరి రాడ్ వేసుకున్నా, నేను పని చేయలేను. మరి నాకు ఇల్లు ఇస్తారని నేను ఎంతో ఆశతో ఉన్నా కానీ నాకు మాత్రం మా ఇంటి పేరు రాలేదు ఇందిరమ్మ ఇళ్ళల్లో. మీకు సర్వే చేశారా అమ్మా? మీకు సర్వే చేసినా కానీ పేరు రాలేదు. మరి పేరు రాలేదు. ఇంటి స్థలమే లేదు. లేదు. బాత్రూమ్ కి వెళ్ళాలంటే ఎంత దూరం? బయటికి 1 కిలోమీటర్ దూరం. కిలోమీటర్. మీరు కానీ మీ పిల్లలు కానీ? జిల్లా బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు, అట్లాగే జాగృతి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా నేను 2 విషయాలు మీ ముందు ఉంచదలుచుకున్నా. విషయం ఏంటిదంటే, ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఎట్లుందంటే 3 పూలు 6 కాయలు అన్నట్టు చెప్పుకునే ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇళ్ళ సెలక్షన్ లో భాగంగా చెప్పేది ఏంటిదంటే, మంగపేట మండలం సుంచిపల్లి గ్రామం నుంచి ఆదివాసీ మహిళ అయినటువంటి వికలాంగురాలి బాధను, ఆమె గోడును ఎట్లా విలపించుకుంటుంది అంటే, కనీసం ఆమెకు ఏం తెలియని ఆ అమాయకురాలికి జిల్లా యంత్రాంగంతో సహా అధికారులు సైతం వెళ్లి మీకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిందమ్మా అని చెప్పడంతోనే ఆ ఇళ్లను, ఆమె ఉన్న గుడిసెను తీసేసి ఇప్పుడు వానకు ఎండకు నాలుకుంటూ ఆమె ఒక వికలాంగురాలి ఆ గోడును విలపిస్తుంటే ఆ గోడును పట్టించుకునే నాదుడే లేడా అంటే, ఉన్నారు, మేమున్నామని చెప్పుకునే ఈ కాంగ్రెస్ నాయకులు మరి వాళ్ళ చెవులో ఎందుకు పడతలేదో వాళ్ళే తెలుసుకోవాలి. కనీసం ములుగు వెళ్లి ఎమ్మెల్యే గారికి చెప్పుకుందామంటే ఆవిడ అందుబాటులో ఉండరు. ఎమ్మెల్యేగా నుంచి మినిస్టర్గా పంపించడం మరి ములుగు ప్రజలు చేసిన శాపమా? అసలు ములుగు జిల్లా వ్యాప్తంగా కావచ్చు, లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, అసలు ఏదైతే ఇందిరమ్మ ఇల్లులు అనేటివి నిజంగా అర్హులకి వర్తించాయా, అర్హులకి అందాయి అనేది ఈరోజు ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఇటు భద్రాచల నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు గారు చెప్పిన మాటలు ఎలా ఉన్నాయంటే, ఇటీవల ఆ కాలంలో వెంకటాపురం జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ కి తెల్ల వెంకట్రావు గారు పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆ ప్రముఖ న్యూస్ రిపోర్టర్ కూడా ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఆ ఎమ్మెల్యే గారిని కూడా ప్రశ్నించడం జరిగింది. సార్, అసలు ఇల్లులు విడుదల వారీగా వస్తాయా, అర్హులందరికీ ఇల్లులు అందుతాయా, అసలు ఇల్లులు ఖచ్చితంగా ఎన్ని విడుదలగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఆ ప్రముఖ రిపోర్టరు
నియోజకవర్గ ఎమ్మెల్యేని ప్రశ్నించినప్పటికీ నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు ఇచ్చినటువంటి సమాధానం ఏ విధంగా ఉందంటే, పూరి గుడిసె ఉన్నవాడి కంటే రేకులున్నవాడు మేలు, రేకులున్నవాడు కంటే పెంకుటిల్లు ఉన్నవాడు మేలు, పెంకుటిల్లు కంటే డాబా ఉన్నవాడు మేలు. అలాగే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సమాంతర పాలనలో ప్రతి ఒక్కరికి లబ్ధిదారుడికి న్యాయం చేకూర్చడమే మా ధ్యేయం, మా లక్ష్యం అని చెప్పేసి ఆ రోజు మాట్లాడినటువంటి భద్రాచలం నియోజకవర్గ తెల్ల వెంకటరావు గారు ఎవరైతే ఉన్నారో, ప్రధానంగా ఇదే వెంకటాపురం మండలంలో చూసుకున్నట్లయితే 3 పువ్వులు 6 కాయలుగా ఇందిరమ్మ ఇల్లులు నడుస్తున్నాయని చెప్పేసి ఈ రోజు మీరు చెప్పుకుంటున్నారే. మరి ఇందిరమ్మ ఇల్లులు కరణగుప్ప, రాసపల్లి, వెంకటాపురం మండలం, ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా అర్హులకి లబ్ధిదారులకు అందాయి అనేది ఎందుకు మీరు ఆ రోజు చెప్పినట్టుగా ఈ రోజు ఎందుకు ప్రజలకి అందించలేకపోయారు అనేది ఈ రోజు భద్రాచలం నియోజకవర్గ ప్రజలంతా కూడా ఈ రోజు ఎమ్మెల్యేని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు అయితే, విమర్శలు అయితే కూడా మనకి వినిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఇటు కరణగుప్ప, రాసపల్లి, మల్లాపురం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటిదాకా కొంతమందికి మాత్రమే బిల్లులు అయినాయి, కొంతమందికి మాత్రం ఇంకా బిల్లులు కాక కూడా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇదే అంశంలో ఇందులో కొంతమందికి ఇల్లులు ఉన్న వాళ్ళకి, ఇల్లులు అంటే మీరన్నట్టుగా ఏదైతే భద్రాచల ఎమ్మెల్యే అన్నట్టుగా పూరిల్లులు, రేకులు కాదు, కొంతమందికి డాబాలు ఉన్న వాళ్ళకి, రేకులు ఇల్లు ఉన్న వాళ్ళకి కూడా ఇందిరమ్మ ఇల్లులు ఎలా వర్తించాయి? ఎవరు ఇక్కడ నేతలు చేతివాటం చూపించారా, మండల అధికారులు చేతివాటం చూపించారా, నియోజకవర్గ నాయకులు చేతివాటం చూపించారా? డాబాలు ఉన్న వాళ్ళకి, రేకులు ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లులు ఎలా వచ్చాయి? ఎవరి చేతివాటం వల్ల ఆ ఇల్లులు వాళ్ళకి అందాయి అనేది ఈరోజు అర్హులైన వారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇల్లులు ఇల్లులు లేవు అని చెప్పేసి రోడ్డును పడి మీడియాను ఆశ్రయిస్తున్న పరిస్థితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రభుత్వంపై విమర్శల జల్లులు కురిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ప్రధానంగా ఏదైతే ఇందిరమ్మ ఇల్లులు ఏదైతే ఉన్నాయో పూర్తిగా కూడా డమ్మీ పిల్లర్లు లేకుండా, ఇటు భీములు లేకుండా చాలా అంటే చాలా ప్రమాదకరపు స్థాయిలో కూడా ఈరోజు ఇందిరమ్మ ఇల్లులను నిర్మిస్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అసలు ఇదే నేపథ్యంలో ఇటు కర్రనుగుప్ప కావచ్చు, వెంకటాపురం మండలం కావచ్చు, పూర్తిగా కూడా అలాంటి ఇందిరమ్మ ప్రమాదకరపు ఇళ్లలో జనాలు ఉండలేక ఇటు వ్యవసాయం కోసం దాచినటువంటి కొంత డబ్బు, ఇటు ఆడపడుచులు కమ్మెలు పుచ్చలు తాకట్టు పెట్టి ఉన్నటువంటి కొంత డబ్బును కూడా ఈరోజు ఊసలు కొనుక్కొని కాంక్రీట్తో భీములు పిల్లర్లు వేసుకొని కూడా ఇందిరమ్మ ఇల్లు అనే పేరుకి కాకుండా కష్టంతో కూడా ఈరోజు వారంతా కూడా పిల్లర్స్తో, ఊసలతో ఇల్లు నిర్మించుకున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఉన్న సొమ్ములు పెట్టవలసిన తొలకరి వర్షంలో పెట్టవలసిన గింజ కోసం దాచినటువంటి సొమ్ములంతా కూడా ఈరోజు మీ మొదటి బిల్లు కోసం ఆ కర్రనుగుప్పలో, రాసపల్లిలో కూడా రైతులంతా కూడా ఉన్న డబ్బులన్నీ కూడా ఆ ఊసలికి, ఆ పిల్లర్ల కోసం పెట్టి ఫస్ట్ బిల్లు కోసం కూడా ఎదురు చూసినటువంటి ఇంకా 7-8 ఇల్లులు కూడా కర్రనుగుప్ప, రాసపల్లిలో ఉన్న విషయం మీ అధికారులకు తెలియదా? మీ ప్రభుత్వానికి తెలియదా? నియోజకవర్గ నాయకులకు తెలియదా? ఎందుకు ఇలా రైతన్నల బతుకులతో ఆడుకుంటున్నారు? ఇచ్చినట్టు ఆ 4 ఇల్లులైనా సరే సక్రమంగా పనులు సకాలంలో బిల్లులు చేసి పూర్తి చేయాలని చెప్పేసి ప్రజలతో పాటు ప్రతిపక్ష పార్టీ నాయకులంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. మాకు ఉన్నటువంటి పథకాలు కావచ్చు, మాకు గిరిజనులకు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, చివరి దాకా వస్తున్నాయో లేదో చూసుకోవాల్సిన బాధ్యత కూడా ములుగు జిల్లా ఉన్నత అధికారిపై ఆధారపడి ఉందని చెప్పేసి ఈరోజు సుంచుపల్లి నుంచి కూడా గ్రామస్తులంతా కూడా వారి గోడును ఆ జిల్లా కలెక్టర్ గారికి వినిపించే విధంగా పలికినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. కెమెరామెన్ అలెక్స్, వీడియో జర్నలిస్ట్ భార్గవ్, ములుగు డిస్ట్రిక్ట్, SCK న్యూస్.